హేమంత్, మొన్న రాగమయూర్ పాడ్కాస్ట్లో ఒక షార్ట్ వైరల్ అయింది. తెలుసు. వైరల్ అయిన తర్వాత మన ఫ్రెండ్స్లో కొంతమంది అడిగారు, ఇంటర్వ్యూలన్నా ఫోన్ పక్కన పెట్టి మనుషులతో మాట్లాడరా, జీవితంలో ఎట్లాగో అవుతుంది. సరే కొంతమంది అడిగారు, ఏ పాడ్కాస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసి భలే ఉంది కదా అని. అలాగే స్టార్ట్ చేసి సంవత్సరం అయిందిరా అని. నేను దీన్ని ఆన్సర్ చెప్పనా. సత్యదేవ్ పాడ్కాస్ట్లో ఆయన ఒక సూపర్ మాట చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ ద్రవిడ్ కూడా ఇదే మాట చెప్పాడు. ఆయన చెప్పాను కూడా, ఇట్స్ కాల్డ్ చైనీస్ బ్యాంబూ. తెలుసా చైనీస్ బ్యాంబూ? చైనీస్ బ్యాంబూ విత్తనం పెడితే ఒక 5 ఏళ్ల పాటు రోజు దాన్ని చూస్తుంటుంది, ఇది బయటికి రాదేంటి అని. కానీ ఒక్కసారి అది నీళ్ళ అందులోంచి బయటకు వస్తే నీ కళ్ళ ముందు దర్రా వెళ్ళిపోతుంది పైకి. రైట్, మనం అంతే. సో అసలు మనం చైనీస్ బ్యాంబూ లాగా 25 ఎపిసోడ్స్ అలా కింద అలా ఉన్నాయి. ఒక్కసారి ఇట్లా బయటకు వస్తే సీదా ఎలన్ మస్క్ దాకా వెళ్ళిపోతుంది. చూస్తుంటే ఎలాన్ మస్క్ మార్స్ మీదకి వెళ్ళే ముందు మనం వెళ్తాం. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, అసలు ఇదిగో నేను పలానా పాడ్కాస్ట్ చేస్తున్నాను కాబట్టి నువ్వు చూడు, ఇందులో ఏదో పెద్దగా వరల్డ్ చేంజింగ్ విషయాలు నేను చెప్పానంటే అంటే నాకు తెలిసి నాకు అప్పుడప్పుడు మిగతా పాడ్కాస్ట్లో అవి చూసినప్పుడు ఆ ఫాస్ట్ కట్స్ ఇవి గెస్ట్ని చూపించకుండా ఒక కట్ ఇవన్నీ చూసినప్పుడు మనం అలాంటిది ఏం చేయాలా? కాదు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ వి డూయింగ్? నేను అలాంటివి వచ్చినప్పుడల్లా డ్రాగ్ చేసి లాస్ట్ వరకు వెళ్తా, అసలు అది కూడా చూద్దామని. ఓకే, సో నా సింపుల్ పాయింట్ ఒకటే, ఎనీ ఆర్ట్ ఫామ్, నువ్వు అది ఇంటర్వ్యూ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎనీ ఆర్ట్ ఫామ్ దెర్ ఈజ్ నో రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్, బికాస్ ఎందులో ఏది ఎవరికి ఎక్కడ ఏ హార్ట్ కూర్చుంటో మనకి తెలీదు. అందుకనే ఇట్స్ లైక్ దెర్ ఈస్ నో గుడ్ ఇంటర్వ్యూ, బ్యాడ్ ఇంటర్వ్యూ, దెర్ ఇస్ నో గుడ్ ఫిల్మ్, బ్యాడ్ ఫిల్మ్, దెర్ ఇస్ అ ఫిల్మ్ దట్ విల్ వర్క్ ఆర్ డజంట్ వర్క్. నేను ఇది ఒప్పుకునేవాడిని కాదు, బట్ నిన్న నైట్ నేను అన్ఫిల్టర్డ్ బై సందేశ్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, దానిలో ఇమ్రాన్ ఖాన్ ఎపిసోడ్ చూస్తుంటే మేరే బ్రదర్కి దుల్హన్ అనే సినిమా ఉందా, నోబడీ రిమెంబర్స్ దాట్, ఆర్ సమ్మన్ కొంతమంది గుర్తుపెట్టుకుంటాం. ఐ డూ. అందులో అలీ జఫర్ హీరో, ఈడు అలీ జఫర్. నాకు తెలియదు, నాకు గుర్తులేదు. నాకు కత్రీనా కైఫ్ ఒకటే గుర్తుంది. ఉంది కదా ఆవిడ. సో ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు ఆ సినిమా ఉందని నేనే మర్చిపోయా, కానీ ఎవడో మెసేజ్ చేశాడట దట్ అబ్యూజివ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడటాడు, అండ్ దట్ మూవీ వాస్ సేఫ్ స్పేస్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. సో వాడు ప్రతిరోజు ఆ మూవీ చూసి కంఫర్ట్ ఫీల్ అయ్యేవాడట. సరే, ఆయన చెప్పాడు దానిలో ఏం సేఫ్, ఆ సినిమా సేఫ్ స్పేస్గా ఫీల్ అయ్యాడంటే ఆడు అబ్యూజ్ చేయాల్సిందేనా? ఆడెంత దారుణంగా అబ్యూజ్ అయ్యాడని ఆలోచిస్తున్నాను నేను. సో బట్ నా పాయింట్ ఇస్, నువ్వు కార్లో డ్రైవ్ చేస్తూ పాడ్కాస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఆన్సర్ చెప్తున్నారు కూడా చూడకుండా వింటూ డ్రైవ్ చేయగలిగితే దట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. ఓకే, ద డే వీ అచీవ్ దాట్, లెట్ సెలబ్రేట్. కానీ నాకు నిజంగానే వన్ థింగ్ దట్ మనం ఫస్ట్ అనుకున్నది కూడా అదే కదా, మైకులు ఆఫ్ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఎలాంటి కాన్వర్జేషన్స్ అంటే కెమెరా మైక్ ఆన్ అవగానే జనాలు మారిపోతారు అలాంటి కాన్షియస్గా. సరే, ఓకే, కొద్దిగా. సో మైకులు కెమెరాలు ఆఫ్ చేసిన తర్వాత జనాలు ఏదైతే కాన్వర్జేషన్ చేస్తారో ఆ కాన్వర్జేషన్ మనం ఇప్పటిదాకా చేయగలిగామా, చేస్తున్నామా, చేయాలా? ఖచ్చితంగా చేస్తున్నాం. నేనైతే చేస్తున్నా కూడా. నాకు డౌట్ నీ మీదే. రాగమయూర్ పాడ్కాస్ట్ చూడండి మీరు. నెక్స్ట్ లైన్ అప్ ఒకసారి ప్రియదర్శి చూడండి, తిరువీర్ చూడండి, ఎందుకు చూడండి, సత్యదేవ్ చూడండి, వెన్నిగళ్ళ రాముగారిది చూడండి. వాట్ యూ విల్ నో ఈస్, అరే అవును కదా అనే రియాక్షన్ మీకు ఖచ్చితంగా వస్తుంది. నాకు అనిపించింది మీకు వస్తుంది. రైట్, ఇట్స్ లైక్ ఇందాక సత్యదేవ్ ఒక సూపర్ పాయింట్ చెప్పారు. సెట్లోకి నడుస్తున్నప్పుడు ఒక హీరో ఏ ఆరాతో ఏ వైబ్రేషన్తో వెళ్తారో సెట్ అంతా అదే వైబ్రేషన్ ఉంటుంది 100% కదా. నాకు నంది రెడ్డి తను సినిమా చేస్తున్నప్పుడు చెప్పేది, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫన్ వైల్ మేకింగ్ ఇట్, హౌ విల్ ది ఆడియన్స్ హ్యావ్ ఫన్ అని. ఎగ్జాక్ట్లీ 100%. అలా నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో ఐఎమ్ షూర్ చూస్తున్న వాళ్ళు కూడా అదే వస్తుంది కదా. బికాజ్ నేను చూస్తున్న వాళ్ళంతా ఒకటే కదా. యూఆర్ నాట్ అన్ పెడెస్ట్రియల్ సేయింగ్ నేను తోపు నువ్వు కాదే. సరే, నెక్స్ట్ ఎవరెవరు నీ మైండ్లో ఉన్నారు చెప్పు, ఆర్ ఎవరెవరు మైండ్లో ఉన్నారు పాసిబుల్ అవుతుంది, ఎవరెవరు దట్ వీఆర్ ట్రైంగ్ వెరీ హార్డ్ ఫర్. నాకు ట్రైంగ్ వెరీ హార్డ్ ఫర్ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు. బ్లాక్ వారెంట్ చూసిన తర్వాత నాకు జైల్స్ సూపరింటెండెంట్ సౌమ్య మిశ్రా గారితో మాట్లాడాలని నాకు చాలా కోరిక ఉంది. చాలా ట్రై చేస్తున్నా. ఐ హోప్ ఇట్ వర్క్స్. బ్లాక్ వారెంట్ చూసిన తర్వాత జైల్స్, వాట్ గోస్ ఇన్ జైల్స్. బ్లాక్ వారెంట్ చూసారా? చూస్తే మీకు అర్థం అవుతుంది వై హీస్ సేయింగ్ వాట్ హీస్ సేయింగ్.
సో బేసిక్లీ ఆ జైలు వెనకాల నాకు అది మాత్రం నువ్వు ఆ హ్యాంగ్ మ్యాన్ టీజర్ చూసావా? చూసా. తలారి, యా, ఏంటండి తలారి అంటారు కదా, వాళ్ళని తలారి అంట. అదొకటి. సో దట్స్ వన్ థింగ్. సో అండ్ నాకు టైటన్ స్టోరీ చూసిన తర్వాత నాకు వాచ్ మేకర్తో మాట్లాడాలనుంది. వాచ్ మేకర్స్, తెలుగులో అయితే వాచ్ మేకర్స్ లేరు. ఉన్నారు వాచ్ మేకర్స్ లేరు, వాచ్ సెల్లర్స్ ఉన్నారు. సేమ్ ఆ సెక్టర్లో ఎవరొకరితో మాట్లాడాలని ఉంది. బట్ నాకు ఒకటి చెప్పు, నాట్ ఆల్ ఫేమస్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టింగ్, నాట్ ఆల్ ఇంట్రెస్టింగ్ పీపుల్ ఆర్ ఫేమస్. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? చేయలేము. ఎందుకంటే చాలా సార్లు నేచర్ కూడా చేయలేదు ఇది. ఎందుకంటే మనం ఉన్న సోషల్ మీడియా జనరేషన్లో ఫేమస్ అవ్వడం ఇల్లాజికల్. నో బ్రెయినర్. దేనికన్నా ఫేమస్ అవ్వ. చాయ్ అమ్ముకున్నాడు ఫేమస్ అయిపోయాడు. డాలీ చాయ్ వాళ్ళ. అవును, వాళ్ళతో దిగిన ఫోటోలు వీడియోలు మనం పోస్ట్ చేయలేదు కదా. చేయొద్దు కూడా. సో నాకేమనిపిస్తుంది తెలుసా, నువ్వు ఇందాక పెడస్టల్లో మనం లేము, పెడస్టల్లో ఉండకూడదు, ఇలాంటివన్నీ డైలాగులు చెప్తావు. ఇంకోవైపు డాలీ చాయ్ వాళ్ళతో దిగిన ఫోటోలు వీడియోలు పోస్ట్ చేయవు. నేనేమంటానంటే కాదేది కవితకి అన్నారు అని టైప్లో మనం డాలీ చాయ్ వాళ్ళతో ఒక వీడియో చేసాం, ఒక వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇట్ వాస్ ఫన్ బై ద వే. ఆయన కూడా పాపం హ్యాపీగా నవ్వాడు అండ్ ఆల్ దాట్. ఫోటోలు అంటే నాకేమనిపిస్తుంది అంటే కొత్త ఆడియన్స్ ఎలా వస్తారు మనకి, ఫాలోవర్స్ అవ్వచ్చు, ఎక్స్పోజర్ అవ్వచ్చు, ఏదైనా. ఇది ఎలా ఉందంటే మా ఫ్రెండ్ ఒక అతను సయ్యద్ సోహెల్ అని, ఆయన పాపం కష్టపడి డబ్బులు అక్కడి నుంచి తెచ్చి ప్రొడ్యూసర్కి మరి ఒక సినిమా తీశాడు, బూట్ కట్ బాలరాజు. ఓ యా. ఆ సినిమా సరిగ్గా ఆడలా. ఆయన థియేటర్ బయటికి వెళ్ళి చూడండి అన్న సినిమా చూడండి అన్న, నన్ను బిగ్ బాస్ హౌస్లో అంతా సపోర్ట్ చేశారు కదన్నా సినిమా చూడండి అన్న అని పాపం వెయిట్ చేశాడు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఓకే, కానీ తర్వాత కూడా నేను కూడా చూడలేదు. సో ఇప్పుడు కొత్త ఫాలోవర్స్ కావాలి కదా అని నువ్వు వీడియోలు చేసి వస్తారంటే రారు. చెప్పాను కదా, ఆర్ట్ ఫామ్లో ఆడికి ఏదో తగలాలి, ఏ తగులుతుందో నీకు తెలీదు. తగిలే వరకు చేస్తూనే ఉండాలి. ఇట్స్ లైక్ దట్ పూరి జగన్నాథ్ నేనింతే డైలాగ్. నీకు ప్రసాద్ ల్యాబ్స్లో సీతారాం శాస్త్రి గారి పిక్చర్ పెట్టి పక్కన రాసి ఉంటుంది నిరంతరంగా అని. అవునా, తెలియదు. ఇది ప్రసాద్ ల్యాబ్స్కి ఎవరు సో అలా, ఇది నిరంతర కృషి, నిరంతరం అని ఉంటుందా? నిరంతరంగా అని ఉంటుంది, నిరంతరంగా. ఎండ్లెస్. నైస్.